అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 9th సెప్టెంబర్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. జపాన్ మార్కెట్స్లో ఉత్సాహం పెళ్ళుబిగుతోంది. నిక్కీ ఆల్మోస్ట్ 44,000 పాయింట్స్ని క్రాస్ చేసి ఫస్ట్ టైం రికార్డ్ హైస్ దగ్గర కొనసాగుతోంది. ఎక్స్టెండింగ్ ర్యాలీ ఆఫ్టర్ ఇషిబాస్ రెసిగ్నేషన్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే హాంకాంగ్, షాంఘై రెండు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ 0.6% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఇప్పుడే కొద్దిగా నష్టాల్లోంచి లాభాల్లోకి రావడం చూస్తున్నాం. సో ఇది మేజర్ అప్డేట్స్. పొటెన్షియల్ ట్రంప్ తారిఫ్ రిఫండ్ బిల్కు టాప్ $1 trillion యాజ్ సుప్రీం కోర్ట్ ఫైట్ లూమ్స్. సో ఇదొక్క టెన్షన్ అయితే ఉంది అక్కడ అమెరికన్ మార్కెట్స్లో. గోల్డ్ పరంగా $3,700 దగ్గరికి దాదాపుగా గోల్డ్ వెళ్ళేందుకు సమాయత్తం అవుతుంది. రికార్డ్ స్థాయిల దగ్గర గోల్డ్. సో ఇదే దూకుడు కొనసాగితే మెల్లగా $4,000 దగ్గరికి కూడా గోల్డ్ వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈవెన్ సిల్వర్ కూడా $42 దగ్గరికి వెళ్తోంది. ఆయిల్ పరంగా మనకి బ్రెంట్ $66 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి చూస్తే అమెరికన్ మార్కెట్స్ కూడా కొద్దిగా నిన్న పాజిటివ్గా అయితే ఉన్నాయి. నాస్డాక్ 0.5%, S&P 500 అండ్ డౌ జోన్స్ కూడా ఒక 0.25% మేర లాభాలతో ముగిసాయి. సో ఈ వారం అంటే ఈరోజు రేపు డేటా ఉంది బాగా. ఆ డేటా నేపథ్యంలో ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వడ్డీ రేట్ల తగ్గింపుకు సంబంధించి అన్న దాని మీదే ప్రస్తుతం అమెరికన్ మార్కెట్స్ అన్ని కూడా ఎక్కువగా దృష్టి పెట్టాయి. కాట్ ఇన్ ద హైర్ యాక్ట్, ఇండియన్ ఐటీ మే లూజ్ ఇట్స్ కాస్ట్ అడ్వాంటేజ్. సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మెల్లిమెల్లిగా ఐటీ రంగం మీద తన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది H1B వీసాస్ కానివ్వండి, లేదంటే అక్కడ యుఎస్ కంపెనీస్ మెజారిటీ ఇండియన్స్ని హైర్ చేసుకుంటూ ఉండడం లాంటి చర్యలను దృష్టిలో పెట్టుకొని ఐటీ అండ్ ఫార్మా మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఐటీ రంగం మీద ఆయన ఫోకస్ చాలా గట్టిగా ఉంది. హైర్ యాక్ట్ అని ఒక కొత్త యాక్ట్ని తీసుకొచ్చి ఒకవేళ అమెరికన్స్ని కాకుండా ఇతర దేశస్తులను ఎవరిని తీసుకున్నా సరే 25% అధికంగా వాళ్ళు పన్ను చెల్లించే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. 25% ట్యాక్స్ అండ్ జాబ్స్ సెంట్ ఓవర్సీస్ అన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ కనుక అదే జరిగినట్టయితే ఆ కాస్ట్ అడ్వాంటేజ్ ఏదైతే మనం ఇంతకాలం వస్తుందో మనకి, అంటే యుఎస్ వాళ్ళు ఎందుకు మనల్ని హైర్ చేసుకుంటారంటే కాస్ట్ అడ్వాంటేజ్ ఒకటి. తక్కువ కాస్ట్లో లేబర్ వస్తుంది, లేబర్ దొరుకుతుంది. మన ఎంప్లాయీస్ అక్కడ ఐటీ ఎంప్లాయీస్ అట్ ది సేమ్ టైం అక్కడున్న వాళ్ళతో పోలిస్తే ధర తక్కువకు మనం దొరుకుతాము. సో ఇలాంటి అడ్వాంటేజ్ నేపథ్యంలో దానివల్లే మనకు యుఎస్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ కాంట్రాక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ మీద ఏదైతే ఇతర దేశాల ఎంప్లాయీస్ని తీసుకుంటారో అప్పుడు 25% పన్ను చెల్లించాలి అని కనుక అన్నట్టయితే ఆ యుఎస్ కంపెనీస్ కూడా కాస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని కోల్పోతాయి. ఆ అడ్వాంటేజ్ని అది పరోక్షంగా ఐటీ ఇండస్ట్రీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో అక్కడ వాళ్ళకు కూడా విపరీతమైన కాస్ట్లు పెరుగుతాయి. లోకల్స్ని హైర్ చేసుకొని అక్కడ పనులు నడిపించడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ యాజ్ ఆఫ్ నో. ఎంతకాలం పాటు ఈ ప్రాక్టీస్ని మనం చూసిన తర్వాత. బట్ దీని మీద ఐటీ కంపెనీస్ చాలా తీవ్ర స్థాయిలో గుర్రుగా ఉన్నాయి. మేబీ అడ్వాంటేజ్గా కూడా కావచ్చు ఆయన గట్టిగా పెడితే. ఎందుకంటే వాళ్ళందరూ తెచ్చి జీసీసీ ఇండియాలో కనుక పెట్టుకున్నట్టయితే, ఆ రోజు అక్కడిక్కడ కంపెనీస్ని పెట్టుకున్నట్టయితే అప్పుడు వాళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. మనం ఇక్కడ మళ్ళీ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి, స్పెసిఫిక్ సెక్టార్స్ బేస్డ్. అందువల్ల ఐటీ నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఐటీ రంగం రాబోయే రోజుల్లో బాగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఇలాంటి హెడ్విండ్స్ని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఉన్న సంస్థలు ఇవన్నీ కూడా డికేడ్స్ ఓల్డ్ కంపెనీస్ అండ్ మంచి క్యాష్ రిచ్ కంపెనీస్, అసెట్ రిచ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇటువంటి టైంలో ఇలాంటి ప్యానిక్ సిచ్యుయేషన్స్లో, ప్యానిక్నెస్లో ఒక థీమ్ బేస్డ్ ఐటీ సెక్టార్ ఫండ్ ఏదైనా తీసుకుని సిప్ పద్ధతిలో కనుక కొద్దిగా డీసెంట్ టైం దానికి ఇచ్చి టైం ఫ్రేమ్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఐటీ సెక్టార్లో కూడా ఉన్నాయని చెప్పి కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాను నేను. స్టాక్స్ పరంగా మన మార్కెట్స్ పరంగా ఇన్ఫోసిస్ బైబ్యాక్ ప్రపోజల్ ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 11వ తారీఖున బోర్డు భేటీ కాబోతోంది. ప్రైస్ ఎంత ఉంటుంది, ఏంటి, ఎలాంటి టెండర్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా ప్రస్తుతానికి ఇంకేం తెలీదు. ఇంకో 2 రోజుల్లో ఈ బోర్డు భేటీ కాబోతుంది. కాబట్టి ఈ బైబ్యాక్ ప్రపోజల్ మీద చర్చ ఎక్కువగా అయితే ఉంది. హడ్కో signed an MOU with NMRDA to fund 11,300 crores. నాగ్పూర్ మెట్రో డెవలప్మెంట్ కోసం రాబోయే 5 ఏళ్ల కాలంలో 11,300 కోట్ల రూపాయలని హడ్కో ఈ ప్రాజెక్ట్కి ఇవ్వబోతోంది. టీవీఎస్ మోటార్స్ ఫుల్ జీఎస్టీ బెనిఫిట్స్ అన్ని కస్టమర్స్ సెప్టెంబర్ 22 తర్వాత నుంచి బెనిఫిట్ తీసుకోవచ్చని చెప్పి వెల్లడించింది. పీసీబీఎల్
రాబోయే 5 ఏళ్ల కాలంలో తన అక్రాస్ అన్ని కెపాసిటీస్లో 50% మేర కెపాసిటీ అడిషన్ని చూడవచ్చు అని చెప్పి చెప్తోంది. అలాగే 5 రెట్ల ప్రాఫిట్స్లో కూడా వృద్ధిని నమోదు చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్గా PCBL చెప్తోంది. కోల్ ఇండియా వాజ్ ఎవాల్యుయేటింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ డేటా సెంటర్స్ ఇన్ ఇట్స్ డీకమిషన్డ్ మైన్స్, leveraging existing infra to meet the country's growing demand for digital capacity while advancing sustainable development. సో డీకమిషన్ చేసిన మైన్స్లో డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాల మీద కోల్ ఇండియా ఎవాల్యుయేట్ చేస్తోంది. లెవరేజింగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది కోల్ ఇండియా. బట్ ఇది ఏ మేరకు ఫీజిబుల్ అనేది కూడా తెలియదు. హీరో మోటోకార్ప్ బోర్డ్ హర్షవర్ధన్ చిటాలేని సీఈఓగా జనవరి 5వ తారీఖు నుంచి నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఓల్డ్ టైమ్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రమోటర్స్ 7.88% వాటాని బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించబోతున్నారు. ఇంకా మరిన్ని స్టాక్స్ పరంగా చూసినట్టయితే ద కంపెనీ ఇన్ఫార్మ్స్ దట్ ఇట్ విల్ పాస్ ద ఫుల్ బెనిఫిట్ ఆఫ్ GST. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అది డిష్ టీవీ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ టీవీ సెగ్మెంట్లోకి అడుగు పెట్టబోతున్నట్టు వెల్లడించింది. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్లో కంపెనీ హ్యాస్ మేడ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2.6 lakh టు అక్వైర్ 26% షేర్ హోల్డింగ్ ఇన్ ఈస్ట్ స్క్వేర్ ఎనర్జీ. అలాగే GSK హ్యాస్ రిసీవ్ 2 ఆర్డర్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. GST నాన్ పేమెంట్కి సంబంధించింది అదొకటి. IRB ఇన్ఫ్రా కంపెనీ పోస్టెడ్ ఏ toll revenue update and reported 12% year-on-year growth in their combined toll revenue. Antal company has received an amended purchase order worth of almost 10 crores from the Department of Atomic Energy. So ఈ స్టాక్ కొద్దిగా గమనిస్తూ ఉండండి. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీహార్ ఎడ్యుకేషన్ నుంచి 44 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది. అలాగే మరొక 50 దాదాపు 60 కోట్ల దాదాపు 110 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకున్నట్టు రైల్టెల్ వెల్లడించడం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఆల్పెక్స్ సోలార్ 345 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ని సోలార్ మాడ్యూల్ సప్లై కోసం ఆర్డర్స్ గెలుచుకున్నామని చెప్పి వెల్లడించింది. జాన్ కాకరిల్ ఇండియా వీళ్ళు కూడా 50 క్రోర్స్కి సంబంధించిన ఆర్డర్స్ కోల్డ్ రోలింగ్ మిల్స్ గోదావరి పవర్ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. సో ఆర్డర్స్ అన్నీ రావడం ఎందుకంటే ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇనిషియల్ బూస్ట్ ఉంటుంది, రెవెన్యూ కిక్-ఇన్ అవుతుంది, రెవెన్యూ యాడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్స్లో కూడా కొద్దిగా జంప్ ఉండే అవకాశం ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. సో ఈ కంపెనీకి ఆర్డర్స్ వస్తున్నాయి అంటే సో నెక్స్ట్ రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే విజిబిలిటీ. ధరణ్ ఇన్ఫ్రా అన్న కంపెనీకి 262 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ నుంచి వచ్చాయని చెప్పి వెల్లడించింది. బిఆర్ గోయల్ అన్న కంపెనీ ద కంపెనీ గెట్స్ వర్క్స్ ఆర్డర్ వర్త్ ఆఫ్ 126 crores ఫ్రమ్ పబ్లిక్ వర్క్స్ రీజన్ ఇన్ నాసిక్. సో ఇవన్నీ కూడా ఇమీడియట్గా న్యూస్ ప్రైజ్ను పెంచుతాయి కాబట్టి ఎక్స్చేంజ్లకి సమాచారాలు ఇస్తాయి కంపెనీస్ కూడా. సో ఇవన్నీ కూడా ప్రధానమైన వార్తలు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో కన్స్ట్రక్షన్ గేర్ ప్రొడక్షన్ లైక్లీ టు గేర్ 16,000 crore బిల్డప్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ లెంత్లో మనం బూస్ట్ చేద్దాం అనుకుంటున్న తరుణంలో టనల్ బోరింగ్ మిషన్స్ మనం చేయలేము. మనం చైనా నుంచి కానీ, జపాన్ నుంచి కానీ, సౌత్ కొరియా నుంచి కానీ దిగుమతి చేసుకోవాలి. ఈవెన్ క్రెయిన్స్ అయినా సరే, అర్త్ మూవర్ ఎక్విప్మెంట్స్ అయినా సరే, మన మెజారిటీ డిపెండెన్స్ అంతా కూడా ఇతర దేశాల నుంచి ఆధారపడి ఉంది మనం. సో ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇలాంటి ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి 14,000 నుంచి 16,000 కోట్ల రూపాయలతో ఇన్సెంటివ్స్ అని ఒక స్కీమ్ ఇచ్చి ఈ అర్త్ మూవింగ్ అండ్ కన్స్ట్రక్షన్ గేర్ ఎక్విప్మెంట్స్ విషయంలో ఒక మరింతగా దేశీయ కంపెనీస్కి బెనిఫిట్ ఇవ్వాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. సో యాక్షన్ కన్స్ట్రక్షన్ లాంటివి ఏదైనా బెనిఫిట్ తీసుకుంటాయా, లిస్టింగ్ స్పేస్లో BEML లాంటివి ఏదైనా ముందుకు వస్తాయన్నది కూడా ఇక్కడ చూడాలి ఆ ఇన్సెంటివ్ అయితే. ఎందుకంటే ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువగా ఉన్న సెగ్మెంట్ ఇది, అంత ఈజీగా రాత్రికి రాత్రి చేసే అవకాశం కూడా లేదు కాబట్టి సో చూడాలి ఏ మేరకు బెనిఫిట్ అవుతాయో. అలాగే ఓపెనింగ్ స్టార్ గేట్ టు ఇండియా ఆల్ట్మెన్ కంపెనీ ఇన్ టైఅప్ టాక్స్. మేబీ రిలయన్స్తో కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయి, ఏ మేరకు ChatGPT ఇక్కడ జియోతో ఒప్పందం కుదుర్చుకుంటుందో కూడా చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ అప్డేట్స్ గ్లిచ్ ఇండియన్ AI స్టార్టప్స్. ఇంతకుముందు అనుకున్నాము ఆ హైర్ యాక్ట్ కొత్తగా తీసుకురావాలి అన్న ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని చెప్పి. అట్ ది సేమ్ టైం స్టార్టప్ కంపెనీస్ యూఎస్లో వెళ్ళి ప్రాజెక్ట్స్ చేసేందుకు వీసాస్ రావట్లేదు. వీసాల గడువు దాదాపు 3-4 నెలల నుంచి 9 నెలల దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో పరోక్షంగా ఈ ఇండియన్ బేస్డ్ స్టార్టప్స్ని, AI స్టార్టప్స్ని కొద్దిగా అడ్డుకోవడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారన్నట్టుగా కూడా దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ ఇన్వెస్టర్స్ మే డెలివర్ అప్ టు $110 million టు పోర్టర్. సో పోర్టర్లో ఫండింగ్. అలాగే 2025
లో మేబీ హ్యాండ్సెట్ వాల్యూమ్స్, మొబైల్ వాల్యూమ్స్ కొద్దిగా మ్యూట్గా ఉండవచ్చు అని. అలాగే గోల్డ్ బర్న్స్ ఏ హోల్ ఇన్ ఫెస్టివ్ పాకెట్స్ సింగ్స్ సేల్స్. ఈసారి దసరా దీపావళికి మేబీ జ్యువెలరీ రిలేటెడ్ స్టాక్స్కి ఒక నెగిటివ్ ఉంది, ఒక పాజిటివ్ ఉంది. ఒకటేమో ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ఇన్వెంటరీ వాల్యూ పెరుగుతుంది. సెకండ్, సేల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఇంత ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర ఈ స్థాయి 1,05,000 1,10,000 రూపాయల దగ్గర ఎవరు గోల్డ్ పెట్టుకుంటారో కూడా మనం ఆలోచించాలి. అందువల్ల సేల్స్లో గణనీయమైన ఇంపాక్ట్, దాదాపు 25% దాకా ఇప్పటికే డిమాండ్ తగ్గిందని చెప్పి కంపెనీలు చెప్తున్నాయి. సో అదొక ఇంపాక్ట్ అయితే గోల్డ్ కంపెనీస్ మీద ఉండబోతుంది. గోల్డ్ ధరలు పెరుగుతున్నప్పుడంతా మనప్పురం కానీ ముత్తూట్ లాంటి వాటికి కంఫర్ట్ జోన్లో ఉంటాయి. ఎందుకంటే లోయర్ లెవెల్స్ దగ్గర ఎవరైతే గోల్డ్ తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ గోల్డ్ తీసుకునే అవకాశం, అంటే విడిపించుకునే అవకాశం ఉంది. లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళ రిస్క్ బాగా తగ్గిపోతుంది. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఆ మార్టిగేజ్లో ఉన్న వాటిని అమ్మేసి సొమ్ము చేసుకునే ఛాన్స్ కూడా వీటికి ఉంది. కాబట్టి సో కొన్ని గోల్డ్ పెరిగినప్పుడల్లా ఆ రిలేటెడ్ కంపెనీస్, ఆ రిలేటెడ్ స్టాక్స్లో మనం యాక్టివిటీని గమనించవచ్చు. రైల్వేస్ సస్పెండ్స్ జూపిటర్ కోవిస్ జేవీ ఫర్ ఫేకింగ్ లోకలైజేషన్. సో లోకల్ ప్రోడక్ట్స్ని తయారు చేస్తాము, లోకల్ ప్రోడక్ట్స్తోనే వ్యాగన్స్ని, బ్రేక్ సిస్టమ్స్ని, ట్రాక్స్ని తయారు చేస్తామని చెప్పిన ఈ జూపిటర్ వ్యాగన్స్ ప్లస్ కోవిస్ జాయింట్ వెంచర్ అనేది తప్పుడు ధ్రువపత్రాలతో ఇతర దేశాల నుంచి సరుకును దిగుమతి చేసుకుని ఇక్కడ పెడుతున్నారు అనేది రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చిన ఒక అనుమానం. దీంతో ఈ జేవీని రద్దు చేస్తూ రైల్వే డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వేస్ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. మేబీ ఇనిషియల్గా ఒక నెగిటివ్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది జూపిటర్ వ్యాగన్స్కి ఈ నీ జర్క్ రియాక్షన్ ఈ వార్తల నేపథ్యంలో. టాటా మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా లీడ్ ఆటో ర్యాలీ విత్ ప్రైస్ కట్ సీన్ డ్రైవింగ్ డిమాండ్. సో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మేబీ మహీంద్రా అండ్ మహీంద్రా టాటా మోటార్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి కూడా మహీంద్రా అండ్ మహీంద్రా 12%, ఐషర్ 7%, భారత్ ఫోర్జ్ 6% మేర పెరగడం అయితే మనం చూస్తున్నాం. ఇయర్ టు డేట్ ప్రకారం కూడా ఐషర్ 41%, టీవీఎస్ మోటార్స్ 50% అండ్ M&M కూడా 23% మేర పెరిగాయి. స్టాక్స్ విత్ ట్యాక్స్ విన్. సో ఈ స్టాక్స్ అంటే GST 2.0 నేపథ్యంలో ఏ సెక్టార్స్ బెనిఫిట్ పొందుతాయి, ఏ సెక్టార్లోని స్టాక్స్ బెనిఫిట్ పొందుతాయన్న అంశాల మీద వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన కొన్ని స్టాక్స్ని ఇక్కడ గుదిగుచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీ చూడండి, పాస్ చేసుకొని రేషనల్ ఏంటి అట ఈ స్టాక్ సెలెక్ట్ చేయడానికి, ఈ స్టాక్ ఇవ్వడానికి SBI సెక్యూరిటీ తీసుకున్న రేషనల్ ఏంటి అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఇచ్చింది. సో అందువల్ల ఒకసారి చదివి మీ నిర్ణయాలు తీసుకోండి. SBI సెక్యూరిటీస్ ఏమో బెల్రైజ్, సుబ్రోస్ అండ్ మిసెస్ బెక్టార్ ఫుడ్స్ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. టార్గెట్ ప్రైస్ అంతా కింద చూడవచ్చు. మోతిలాల్ ఓస్వాల్, స్విగ్గీ, లెమన్ ట్రీ హోటల్స్, యాంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. ICICI సెక్యూరిటీస్ ఏమో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, JK లక్ష్మీ సిమెంట్స్, అరవింద్ ఫ్యాషన్ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. HDFC సెక్యూరిటీస్ ఏమో మ్యారికో, SBI లైఫ్, సన్సేరా ఇంజనీరింగ్ స్టాక్స్ని రికమెండ్ చేయగా ఆనంద్ రాటి, బజాజ్ ఫైనాన్స్, డిక్సన్ టెక్, చాలెట్ హోటల్ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. ఈ GST 2.0 అన్వైండ్ అయిన తరుణంలో ఆటో సేల్స్ ఆగస్టు నెలలో కొద్దిగా పెరుగుతున్నాయి అన్నట్టుగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఉంది. మేబీ GST 22వ తారీఖు నుంచి కనుక అమల్లోకి వస్తే ఈసారి ఫెస్టివ్ సీజన్కి బంగారం, గోల్డ్ వర్సెస్ ఆటో అవుతుందా అన్నది కూడా మనం గమనించాలి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అఫీషియల్స్ ఎక్స్ప్లోర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫిక్సెస్ ఫర్ స్మూత్ GST ట్రాన్సిషన్, M&M కుషన్స్ డీలర్స్ ఫ్రమ్ సెస్ బ్లో, అదర్స్ లైక్లీ టు ఫాలో సూట్. మహీంద్రా అండ్ మహీంద్రా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకొని ముందుగానే ధరలు తగ్గించి సేల్స్ని మొదలుపెట్టింది. ఏదైతే సెస్ ఎఫెక్ట్ ఉంటుందో అది కంపెనీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. డీలర్స్ని కొద్దిగా బెనిఫిట్ చేసేందుకు, వాళ్ళకి క్వశ్చన్ ఇచ్చేందుకు. బ్యాంక్స్ పుష్ RBI టు స్పేస్ అవుట్ GSEC సప్లై ఇంటూ మార్చ్. కాంట్రాక్ట్ లేబర్ షేర్ అట్ ఓవర్ 25-year హై. ఐషర్ మోటార్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. TVS మోటార్స్ 3.5%. ప్రైమ్ ఫోకస్ స్టాక్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 51 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్లో ఉన్న 10% మేర జంప్ అయితే మనం చూస్తున్నాం. వరీ లైన్స్ ఓవర్ వేదాంత 17,000 crore JAL బిడ్. సో JALకి 17,000 కోట్ల రూపాయలు బిడ్ వెల్ చేయటాన్ని బట్టి చూస్తే ముందే ఆ పోర్ట్ఫోలియోలో ఫిట్ కాకపోవడము అండ్ నువామా, ICICI లాంటివి ఆ రేషనల్, అసలు ఈ కంపెనీని తీసుకోవడానికి రేషనల్, వాళ్ళు ఇచ్చిన రేషనల్ కానీ ఫాలో అయిన రేషనల్ కానీ అంత గొప్పగా లేదు. ఏ మేరకు ఇది బెనిఫిట్ అవుతుందో లేదో వేదాంత కానీ అనుమానాలను అయితే వ్యక్తం చేస్తున్నాయి ఈ కంపెనీస్ అన్నీ కూడా. ఇండియాస్ వెయిట్ ఇన్ MSCI EM at 2-year low. ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో MSCIలో ఇండియా వెయిట్ తగ్గిపోతుంది, 2 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది అన్నట్టుగా కూడా ఒక నెగిటివ్ న్యూస్గా చూడవచ్చు.
ఇన్ఫోసిస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, హర్షవర్ధన్ డిస్కస్ చేసాం. హెచ్సిఎల్ టెక్ అమితాబ్ కాంత్ గారిని ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించింది. గౌతమ్ సోలార్ 4,000 కోట్ల రూపాయలని రాబోయే టైంలో ఇన్వెస్ట్ చేయబోతోంది 5 గిగావాట్ల ప్లాంట్ని మనకి మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.